జిల్లా పరిషత్ చైర్మన్ చేసి జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేసి ఇప్పుడు రాష్ట్ర మంత్రిగా ఉన్నా. అలాగే ప్రముఖ వైద్యులు గూడూరు శ్రీనివాస్ గారిని పార్లమెంట్కి ఎంపిక చేసి ఈ ఎన్నికల్లో వారి ప్రతినిధులుగా మమ్మల్ని పంపించారు. ఇవాళ ఇక్కడికి వచ్చినప్పుడు మీరు అందరూ ఇచ్చినటువంటి స్వాగతానికి ముందుగా మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఆశయం కోసం ఏర్పడినటువంటి పార్టీ. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పేదల యొక్క ఆరోగ్యం కోసం, పేదల ఇంట విద్య కోసం, పేదల ఒక ఇంటి వాళ్ళు కావడం కోసం ఒక 5 సంవత్సరాల పరిపాలన కాలంలో ప్రజల మనస్సుల్ని ఆకట్టుకున్నాడు. ఆయన మరణిస్తే సుమారు 650 మంది చనిపోయారు. ఆయన ఆశయాలు కొనసాగించడానికి వారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని ఏర్పాటు చేశారు. మీ అందరికీ తెలుసు ఆయన పార్టీ పెడితే ఎన్ని కష్టాలు పెట్టారో, ఆయన జైలుకి పంపించిన విధానం మనకు తెలుసు. కానీ మీ అందరు ఇచ్చినటువంటి మనోబలం ఏదైతే ఉందో ఆ మనోబలంతో ఆయన బయటకు వచ్చిన తర్వాత పాదయాత్ర చేశారు. అసలు ఏమిటి ఈ రాష్ట్రంలో పరిస్థితి అన్నప్పుడు 73 ఏళ్ల స్వాతంత్రానంతరం, అంటే స్వాతంత్రం వచ్చి 73 ఏళ్ళు అయింది. ఆ 73 ఏళ్ల అనంతరము పేదలు కానీ, కడుపేదలు కానీ, నిరుపేదలు కానీ మరింత పేదరికంలోకి ఎందుకు వెళ్ళిపోతున్నారు అని ఆలోచించాడు. ఆలోచించిన తర్వాత నా జీవితంలో పేదవాడికి సహాయం చేయడమే నా జీవిత లక్ష్యం అనుకున్నాడు. దానికోసం ఆయన కేవలం నవరత్నాలు అమలు చేయని హామీలు ఇచ్చి పేదల్ని మోసగించడమే రాజకీయ నాయకుడి లక్షణం అనేటట్టుగా ఆనాటి పాలకుడు చంద్రబాబు నాయుడు చేసినటువంటి కార్యక్రమాన్ని మీ అందరికీ వివరించడం ద్వారా చెప్పింది చెప్పినట్టు చేసేటువంటి ఒక రాజకీయ నాయకుడు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని చెప్పినట్టు ఆయన ఇవాళ చెప్పింది చెప్పినట్టు చేసి మరలా మీ దగ్గరికి వచ్చాడు. నేను చేయగలిగింది చెప్పాను, చెప్పింది చేశాను 99%. నా ముందు పాలించినటువంటి చంద్రబాబు నాయుడు 600 హామీలు ఇచ్చి 10% కూడా అమలు చేయలేదు. 99% అమలు చేసిన నాకు నమ్మకం మీ పట్ల, మీకు నమ్మకం నా పట్ల ఉన్నట్లయితే మరి ఒకసారి ఓటు ఇవ్వండి. ఎందుకంటే ఇప్పుడే పేదల జీవితాల్లో వెలుగులు ప్రారంభమయ్యాయి. వెలుగులంటే ఎలా? పేదవాడికి ఏ సందర్భాల్లో డబ్బు అవసరం వస్తుంది, ఆ సందర్భంలో పేదలు ఎలా కష్టపడుతున్నారు ఆలోచించినట్లయితే ఆ పేదల కష్టాన్ని తెలుసుకున్నాడు. ఒకటి ఆరోగ్యం కోసం, ఆరోగ్య సమస్య వస్తే వారికి డబ్బు అవసరం కోసం పూర్వం పరుగులు తీసేవారు. ఇవాళ ధనవంతుడికి డబ్బు అవసరం ఉంది తప్ప ధనం లేని వాడికి డబ్బు అవసరం లేదు. 25 లక్షల రూపాయలు నీ ఇంట్లో ఆరోగ్యశ్రీ కార్డుని డిపాజిట్ చేశాడమ్మా జగన్మోహన్ రెడ్డి గారు. 25 లక్షలు ఎప్పుడైనా ఊహించావా? నేను మొన్న ఒక ఉదాహరణ చెప్తాను రా. పిడింగోయ అనే గ్రామంలో ఒక అబ్బాయికి యాక్సిడెంట్ అయిందని ఒక ఫోన్ వచ్చింది నాకు. ఆ తండ్రి ఏడుస్తూ అడిగాడు, నా కొడుకు ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేశాను, రోజుకి ₹1,00,000 అవుతుంటున్నారు, గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేస్తాను, నాకు అంబులెన్స్ ఇప్పించండి అని. నేను వెంటనే ఆలోచించాను, జిల్లా అధికారితో మాట్లాడాను. అసలు ఆరోగ్యశ్రీలో 25 లక్షలు ఉన్నప్పుడు ఎందుకు ఇక్కడ ఇతను భయపడుతున్నాడని ఆలోచిస్తే వెంటనే వారు వెళ్ళారు, చూశారు. చూసిన తర్వాత పక్కనున్న స్వతంత్ర హాస్పిటల్లో జాయిన్ చేశారు ఈ పేషెంట్ని తీసుకెళ్ళి. నేను అది వదిలేశారు, అయిపోయింది అనుకున్నాను. మొన్న ఒక చర్చికి వెళ్తే అతను వచ్చి ఆ చర్చి దగ్గర సాక్ష్యం చెప్పాడు. ఇంతకీ తెలుగుదేశం వాడు ఆయన.
సాక్ష్యం ఏం చెప్పాడంటే, ఆ రోజు వేణుగోపాలకృష్ణ గారికి ఒక ఫోన్ చేస్తే నా తమ్ముడు కొడుకు బ్రతికాడు, కారణం ఆయన స్పందించినటువంటి తీరని చెప్పాడు. నేను దేవుణ్ణి మోకాళ్ళ ప్రార్థన చేశాను, మోకాళ్ళ ప్రార్థనలో ఆలోచించి నేను వేణు గారికి ఫోన్ చేశానని చెప్పాడు. ఎంత అయింది అనుకుంటున్నారమ్మా? 23 లక్షలు అయింది ఆ పేషెంట్ కి ఆ రోగం తగ్గడానికి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి కారణ జన్మడే కదా మన పాలిట. రెండోది, మన పిల్లల చదువుల కోసం ఇంగ్లీష్ మీడియం కానీ, మన పిల్లల చదువుల కోసం పాఠశాలల అభివృద్ధి కానీ, మన అవసరాలు తీర్చడం కోసం ఈ గ్రామంలోనే సచివాలయ వ్యవస్థ, వెల్నెస్ కేర్ సెంటరా, రైతు భరోసా కేంద్రమా, ఇటువంటి కార్యక్రమాలను తీసుకున్నాడు. అంటే తాత్కాలికమైనటువంటి దాయిలాల వల్ల శాశ్వత ప్రయోజనాలు కోల్పోతాం. మళ్ళీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి పనుల్ని చెడ్డగా చిత్రీకరించినటువంటి చంద్రబాబు నాయుడు ఆ రోజు అమ్మఒడి పెడితే తప్పన్నాడు. నీకు 14,000 కోట్ల 25,000 కోట్ల ఆసరా ద్వారా మీకు రుణాలు మాఫీ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, రుణమాఫీ చేస్తారని చెప్పి చేయనటువంటి చంద్రబాబు నాయుడు గారికి వ్యత్యాసాన్ని చూసిన సాక్షులు మీరే. ఒక అబద్ధం, ఒక మోసం చంద్రబాబు అయితే, ఒక నిజం, ఒక నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారని సందర్భంగా మీ అందరికీ నేను మనం చేస్తా ఉన్నాను. అందుకే ఇవాళ ఈ జరిగే ఎన్నిక ఓ నమ్మకానికి ఒక మోసానికి, ఒక నమ్మకానికి ఒక మోసానికి. నమ్మకం జగన్ అయితే మోసం చంద్రబాబు. నిన్ను చూశాం కదా, 1వ తారీఖున పెన్షన్ వచ్చి ఇంటికి ఇచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. వికలాంగుడా, వితంతువా, లేదా ముసలివాళ్ళ అందరికీ ఇవాళ పెన్షన్లు ఇవ్వకూడదు, వాలంటీర్ ఇస్తే ఆ పెన్షన్లు వాలంటీర్ ఎన్నికలు ప్రభావితం చేస్తాడని చెప్పి సమావేశం ఏదైతే ఎన్నికల కమిషన్ పిటిషన్ పెట్టాడు. మళ్ళీ ఇవాళ అంటాడు అదే మనిషి బ్యాంక్ ఖాతాలో ఇవ్వని చెప్పాడు. బ్యాంకుల దగ్గర బారులు తీరి నేను ఇద్దరు చనిపోయారు. అమ్మా, రాజకీయ నాయకుడు అంటే సేవకుడు అయి ఉండాలి. సేవ చేసేటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రకంగా అబద్ధాలతోటి ప్రజలను మార్చాలనేటువంటి చంద్రబాబు నాయుడు బారి నుండి రక్షించాల్సినటువంటి సాక్షులు మీరందరూ సందర్భంగా మనవి చేసుకుంటూ, ఈ గ్రామంలో చెప్పింది చెప్పినట్టు చేసినటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించమని, గడిచిన ఎన్నికల్లో ఇక్కడ తెలిసినటువంటి శాసనసభ్యుడు బుచ్చి చౌదరి గారు, వారు కరోనా లాంటి కష్టం వచ్చినప్పుడు కనీసం ప్రజలకు కనపడలేదు, భరోసా ఇవ్వాలి, బాధ్యతగా నిలవాలి. ఆయన అమెరికా వెళ్ళిపోయారు. ఇవాళ మళ్ళీ పోటీ చేస్తున్నారు. ఈ గ్రామంలో అధికంగా ఉన్నటువంటి సామాజిక వర్గీయులందరినీ కూడా మనోవేదనకు గురి చేసినటువంటి వ్యక్తి ఇవాళ వచ్చి మళ్ళీ పోటీ చేస్తుంటే ఎక్కడ పడితే అక్కడే తిరుగుబాటు వస్తూ ఉంది. 5 ఏళ్లుగా కనపడని వ్యక్తి ఇవాళ ఓట్ల కోసం వస్తున్నాడు అనేటువంటి మాట మీ నుండే, ప్రజల నుంచే వస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ కనపడతా ఉంది. ఒక్కటి బుచ్చి చౌదరి గారు అంటే 2 సార్లు ఎక్కారు, 3వ సారి ఎక్కుతారండి. నెక్కడిస్తారా మీరు? నెక్కడెవరు కదా చెప్పండిరా, నెక్కడెవరు కదా. అందరూ ఇవాళ నుంచి వారం రోజులు ఉందమ్మా, అందరూ ఒక్కొక్కరు ఒక ఓటు సంపాదించిన డబల్ త్రిబుల్ అవుతుంది. ఈ గ్రామం అంతా ఏకదాటిగా ఓటు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. మన గుర్తు ఫ్యాన్, మన ఎంపీగా అభ్యర్థిగా ఉన్నటువంటి గూడూరు శ్రీనివాస్ గారు ఇప్పుడు మాట్లాడతారు. దాన్ని ఆధారంగా చేసుకుని భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు ఏం ఆశించారో దాన్ని ఆధారంగా చేసుకుని పరిపాలన సాగిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. ఈయన పేదల ముఖ్యమంత్రి. పేదలకి విద్య, వైద్యం, అభివృద్ధి, సంక్షేమం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాంటి వ్యక్తి మనకు కావాలా వద్దా? కావాలి అంటే ఏం చేయాలి? ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలి. మీకు 2 ఓట్లు ఉంటే 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకు వేయాలి. ఫ్యాన్ గుర్తుకు 2 ఓట్లు, మీ ఉన్న 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకు వేయాలి. మళ్ళా ఫ్యాన్ గుర్తుకు మీరు 2 ఓట్లు వేస్తే వేణు గారు మళ్ళా మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా వచ్చి మళ్ళా మీకు మంచి సేవలు అందిస్తారు. గత 10 సంవత్సరాలుగా ఒక వ్యక్తిని చూస్తున్నారు, ఎమ్మెల్యే. ఆయన అప్పుడప్పుడు కనబడతాడు, గెస్ట్ ఆర్టిస్ట్ ఈ నియోజకవర్గానికి. అప్పుడప్పుడు వస్తాడు, గెస్ట్ ఆర్టిస్ట్ అయినా. ఇప్పుడు పురంధరేశ్వరి గారు వచ్చారు, ఇంకో గెస్ట్ ఆర్టిస్ట్. తోడై ఆవిడ మీరు కలవాలంటే హైదరాబాద్ వెళ్ళాలి, లేకపోతే ఢిల్లీ వెళ్ళాలి. సో స్థానికంగా మేమిద్దరం ఉంటాం, మీకు ఏ కష్టం వచ్చినా మేము ముందు ఉంటాం అని చెప్పి మీకు చెప్తూ మీరు మమ్మల్ని ఇద్దరిని గెలిపించండి. మేమిద్దరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రతినిధులుగా మీ ముందుకు వచ్చాం. మీరు జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలి అంటే మా ఇద్దరిని గెలిపించాలి. ఈ విషయం బాగా గుర్తుంచుకుని, ఉన్నది ఒక వారం రోజులు మాత్రమే.
మీరు ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ చూసినా సరే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమం, అభివృద్ధి, విద్య, వైద్యం గురించి మాట్లాడితే ఈ సమాజంలో ఒక పాజిటివ్ వేవ్ క్రియేట్ అవుతుంది. మనం అన్ని చేసి ఓట్లు అడుగుతున్నాం, అతను ఏమీ చేయకుండా ప్రచారం చేస్తున్నాడు. ఈ మధ్య కూడా మొదలెట్టాడు, భూములు లాగేసుకుంటాడు, ల్యాండ్ టైటిలింగ్ యాక్టింగ్ వచ్చింది లాగేసుకుంటాడని. ఆ యాక్ట్ ని పెట్టింది బీజేపీ ప్రభుత్వం. ఈవెన్ దుష్ప్రచారం చేస్తున్నారు. బురదకు అతను పవన్ కళ్యాణ్ కూడా ల్యాండ్ టైటిలింగ్ జగన్మోహన్ రెడ్డి లాగేసుకుంటా అంటాడు. అది బీజేపీతో ఇప్పుడు ఆయనతో బంధం ఉంది ఆయనకి. అసలు ఆ చట్టం ఎవరు పెట్టారో కూడా ఆయనకు అవగాహన లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. సో ఇలాంటి మోసపూరిత, కుట్రపూరిత ఆరోపణలు చేస్తున్న వ్యక్తులు మనకు కావాలా? వద్దు కదా. అది మూడోసారి గెస్ట్ ఆర్టిస్టులు మీరు ఎప్పుడు గెలిపించకండి. స్థానికంగా మేము ఇద్దరం మీకు తోడుగా మీ ఇంట్లో కుటుంబ సభ్యుల్లో ఉంటాం. ఎప్పుడు మీకు ఏ కష్టం వచ్చినా సరే 5 నిమిషాల్లో మీరు మా దగ్గరికి రావచ్చు. ఓకేనా? జై జగన్.